మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి రిపోర్టర్పై చేసిన దాడి నేపథ్యంలో ఆయనపై BNS 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాచకొండ సిపి నోటీసులు ఇచ్చారు. మోహన్ బాబుకు ఈ కేసులో 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి రిపోర్టర్ చేతిలోని లోగో లాక్కొని అతని తలపై మోహన్ బాబు బలంగా కొట్టిన విషయం తెలిసిందే. రిపోర్టర్పై దాడి చేసినందుకు ఆయనపై BNS 118 సెక్షన్ కింద పహాడ్ షరీఫ్ పోలీసులు PS లో కేసు నమోదు చేశారు. మోహన్ బాబు వ్యక్తిగా బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే RV వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. విచారణకు హాజరు కావాలని రాచకొండ సిపి నోటీసులు పంపించారు. మోహన్ బాబు నేరం రుజువైతే ఈ కేసులో 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అటు మోహన్ బాబు దాడి చేసిన రిపోర్టర్ రంజిత్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. అతని దవడపైన ఉండే జైగోమాటిక్ ఎముక 3 చోట్ల విరిగిందని వైద్యులు నిర్ధారించారు. రిపోర్టర్కు ప్లాస్టిక్ సర్జరీ అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు. రిపోర్టర్ అయ్యప్ప మాలలో ఉన్నాడు. మంచు మోహన్ బాబు విష్ణుల నుంచి లైసెన్స్ గన్స్ ని స్వాధీనం చేసుకోవాలని రాచకొండ కమిషనరేట్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు పంపింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ తీసుకుని మంచు విష్ణు మోహన్ బాబుల గన్స్ ని వాడుతున్నారు. వారు ఫ్యామిలీ గొడవల కారణంగా పోలీసులు వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.